సొక్క కూడా నువ్వే ఇప్పేస్తున్నావంటే మరి లేట్ ఎందుకని? అదో మొత్తం నువ్వే చేసేస్తే మరి నేనేం చేయనే తాగి పడుకోనా? మరి స్పీడ్ పెంచు. ఆ? బూస్! బూసి! అమ్మో గ్రామ సింహాలు బట్టలు లేకుండా ఉన్న మావిని చూడడం కన్నా నన్ను చూడడం బెటర్. ఆగండి ఆగండి. ఏంట్రా ఇది? ఐరన్ బాడీ అన్నావు, సిక్స్ ప్యాకింగ్ అన్నావు, ఈ అవతారం ఏంట్రా బాబు? చూడలే సత్తున్నావు, ఇది కప్పుకో. థ్యాంక్స్ బావా. అది ఇచ్చేసారు, సర్పంచ్ గారు ఏమైనా ఫీల్ అవుతారేమో. వారం రోజులు డ్రైవర్ ఉతుకే మేము ఫీల్ అయ్యామా? వస్తున్నా రండి రండి. ఏంటో లోపలికి వెళ్ళేది అక్కడ కూడా సేమ్ టు సేమ్, కాకపోతే జస్ట్ డిజైన్ చేయండి అంతే. ఆ అమ్మాయి లోపల అంత అరుస్తుందంటే ఏదో ప్రాబ్లం ఉండి ఉంటది. ఏంటి ఎక్కడికి వెళ్ళేది? దిస్ మై ప్రాపర్టీ, దిస్ బిలాంగ్ టు మీ. బాహుబలి కట్టప్ప కోన్ మరగా కైకు మరగా. అమ్మా జిమ్మి మనిషినే. మనిషివా? అది సరే, ఏ ఊరు బాబు మంది? మేముండేది ముంబై. చెన్నై ఎయిర్పోర్ట్ వెళ్తూ మధ్యలో ఈ ఊర్లో ఆగాం. ఈ ఊరు దాటి వెళ్ళలేకపోయారు అంతేనా? నీకెలా తెలుసు? ఈ ఊరి పులిమేరలో ఉన్న దెయ్యం నేను చితక్కొట్టి దీని లోపలేసింది అంతేనా? అవును. ఆ, నన్ను కొడితే కొట్టింది, మా గురువు గారిని కూడా కొట్టింది. ఊగారా? ఆయన ఎవరు? ద గ్రేట్ ఇంటర్నేషనల్ మేకప్ మ్యాన్. మేకప్ ఆయన ఎక్కడున్నాడు? నేను ఫస్ట్ నీలాగే అనుకున్నా, అది దయ్యం కాదు, ఈ ఊరు మనిషి అతను. మనిషా? ఏం ఊర్రా ఇది? ఊరి బార్డర్లో దయ్యంతో సెక్యూరిటీ పెట్టిస్తారా? సెక్యూరిటీ కాదు సార్, చెక్ పోస్ట్. మా ఊరు అందరి మీద దెయ్యం పగబట్టి రోజు అందరిని చిత్రవద చేస్తుంది. మీ ఊరి వాళ్ళ మీద పగబడితే మిమ్మల్ని కొట్టాలి కానీ ఎక్స్ట్రా రాశి వాళ్ళు మమ్మల్ని కొట్టడం ఏంట్రా? మీరు ఈ ఊరు చీఫ్ గెస్ట్ సార్. మా ఊరు అందరినీ కొట్టి మిమ్మల్ని కొట్టకపోతే మిమ్మల్ని చిన్న చూపు చూసినట్టు కాదు. చిన్న చూపేంటి, ఇదే మాకు చివరి చూపు అయిపోయేది. అయినా మా ఊరు మేంచి రావాలని మీకెందుకు అనిపించింది సార్? పోయే కాలం దగ్గరకు వచ్చి మా గురుగారికి రోజు ఫిగర్ లేకపోతే షుగర్ లెవెల్స్ పెరిగిపోయి రాత్రి నిద్ర పట్టదు, అందుకే ఊరు తీసుకెళ్తా. దెయ్యం కూడా మంచి ఫిగర్ కదా, దాన్ని తగులుకోపోయావా? తగులుకునే టైం ఎక్కడిచ్చింది? అదే మమ్మల్ని తగులుకొని 4 పీకి మరీ అర్ర సినిమా చూపించింది. స్వయానా రాములు వారే మిమ్మల్ని మా ఊరికి పంపించినట్టున్నారు సార్. మీ ఇద్దరు మా ఊరికి రావటం మా అదృష్టం సార్. కాకపోతే మా అదృష్టం మీ దరిద్రం. ఎలాగో ఇక్కడికి వచ్చారు, మీ చేతిలో కొంచెం మేకప్ వేయండి సార్. ఏం మాట్లాడుతున్నావు? మా గురుగారు అంటే ఏమనుకున్నావు? అలనాడు సావిత్రి నుంచి దిలనాడు సమంత్ర వరకు అమాంతంగా వేస్తూనే ఉన్నాడు మేకప్. అంతెందుకు బాంబేలో దీపికా పడుకునేను పడుకోబెట్టి మరీ వేశాడు. ఏంటది? మేకప్. అదే కదా సార్. సార్ సార్ వాళ్ళని తెచ్చుకోలేను కానీ ఎంతో కొంత తెచ్చుకుంటాను. ముందు పని మొదలు పెట్టండి సార్. గురుగారు ఒకసారి రండి. నిన్న రాత్రి దయ్యం కొట్టిన దెబ్బలకు చిల్లర డబ్బులు ఎక్కడో పోయాయి. ఈయనకి మేకప్ వేసి కవర్ చేసి చిల్లర లాక్కున్నాం అనుకో, బెటర్ కదా? బ్యాడ్ పొజిషన్ రా, వేద్దాం. సార్ ఈ పేస్ కి రాముల వారి వేషం కరెక్ట్ గా ఉంటుంది కదా సార్? ఏం మాట్లాడుతున్నావు? నీది రామణేశ్వరుని ఫేసు. రాముల వారి గెటప్ వేస్తే ఆంజనేయుడు గదతో కొట్టి చంపేస్తాడు రా అని మా గురుగారి ఫీలింగ్. సార్ 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 ఏ అపచారం జరగకుండా రాముల వారికి టెంకాయ కొడదాం. ముందు పని మొదలు పెట్టండి సార్. ఓకే. జై శ్రీరామ్. బావా ఇదేంటి మారు వేషంలో తిరుగుతున్నావు, అది కూడా కృష్ణుడి వేషంలో? పూని ఫేసు, ఇది కృష్ణుడి వేషం కాదురా, గుట్లే రాముల వారి వేషం. ఎలా ఉంది అన్నగారు? ఎన్టీఆర్ గుర్తు రావట్లే? షావురుగా ఏ జన్మలు ఎత్తినా నీ కంకర రోడ్డు ముఖం ఆయనకు రాదు. ఒరే కరణం, నువ్వు పొగిడావా తిట్టావా? ఆయన మాటకేం గానీ నీకు సడన్ గా ఈ వేషం వేయాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే మా ఆవిడ ప్రతివ్రత కదా. అదెప్పటి నుంచి బావా? చెప్పుతో కొడతా. పెళ్లికి ముందు నుంచే నన్ను రాములో వేషంలో చూడాలంది. జై శ్రీరామ్, జై హనుమాన్. ఎంత బాగున్నావో నువ్వు రావులో రేసంలో ఎన్టీ రామారావు ఉంటావని మన కేబుల్ అన్నాడు. ఏంటి అప్పుడే వేసేసాడా ఊరంతా? ఒక్క నిమిషం అమ్మా, దిష్టి తీస్తాను. ఎంత దిష్టి తల్లిందో ఏంటో. అవును సీఎమ్మతి పిల్లలు ఎవరు దర్చుకోకుండా బాతి.
ఈడి దిష్టే చాలా ఎక్కువ ఉంటది ఆ, ఆ. ఆ, తీ, తీ, తీ. ఆ. అయిపోయి సోమ్, కింద సోమ్, కింద సోమ్, సోమ్. ఆ కర్పూరం ఆపు ఇంకోసారి ఉపయోగపడుద్ది నమస్కారం. మరి మీకు ఆ. ఒకే ఒక్కడు మనగాడు ఊరేమిచ్చిన సుబిగాడు ఆగు బావా. సుబిగా పొద్దు నుంచి కనపల్లా ఆ? అయినా ఆ క్యారెట్ సెటప్ ఏంటి? అంటే బొంబాయి నుంచి మా రిలేషన్స్ వస్తేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి ప్లేట్ మీల్స్ పెట్టి వస్తున్నా నీకు బొంబాయిలో బంధువులు ఎక్కడున్నారా? తొక్కలో లెక్కలే వద్దంది కారణం అవును ఏంటిది ఒక్కొక్కళ్ళ ఫేస్ లో రక్త చరిత్ర టైటిల్స్ కనపడుతున్నాయి ఇంట్లో దసరా పండుగ బాగా జరిగినట్టుంది మీ ఇంటికెళ్ళు, నవరాత్రుల్లో ఒక అమ్మవారి గెటప్ తో మీ ఆవిడ వెయిట్ చేస్తుంది. ప్రస్తుతం నేను రాముణ్ణి కోపం వస్తే బలరాముణ్ణి ఆగ్రహం వస్తే పరశురాముణ్ణి మీ ఆవిడకి ఆగ్రహం వస్తే నీ బతుకు సర్కస్ రాముడే. అబచా చెప్పిస్తున్నావా కారణం నీ శాపం ఆవిడ కోపం ఈ రాముల వారి ముందు అబ్బా నోట్తో చెప్పొచ్చు కదా బావా. నేను చెప్పింది దాంతోటే సడన్ గా నీకింత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది సుబ్బన్న? సముద్రంలో సునామీ వస్తే ఎవరికైనా కనిపించుద్దా ధైర్యం నా రక్తంలో ఉంది సాహసం నా చెమట్లో ఉంది అందుకే నేను ఎంత కంపు ఈ కొడుతుంది. పద్యం మిషన్లే వద్దు ఇంటికాడ పిల్లలతో తన్నులు తెచ్చి రచ్చబడి మీద కూర్చునే వాళ్ళ ఈ సుబ్బిగాడిని కామెంట్ చేసేది స్టూపిడ్ నాన్సెన్స్ బ్లడీ కమెడీస్ ఆఫ్ వ్యాపకుంట గెట్ లాస్ట్ నువ్వేంట్రా కన్ను కొడతాను ఏం చెయ్యాలి? సైకిల్ ఎవడు తోస్తాడు ఆ? సడన్ గా ఈడికి ఏమైందిరా? కటక తిక్కల్లా కటింగ్లు ఇచ్చేస్తున్నాడు. అదే అదే మనం తెలుసుకోవాలంటే It's a fala, 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 yo. మీకోసం నాటుకోడి బిర్యానీ స్పెషల్ గా చేయించా తినండి సార్ నాకు రోజు ఈ రాముల వారి గడ్డ పేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్ ఎవరికైనా కష్టం వస్తే రామా అని పిలుస్తారు. అవును సార్ రాముడికే కష్టం వస్తే ఎవరిని పిలుస్తాడా అని ఫీల్ అవుతుంటా. ఏది ఏమన్నా గాని మా ఆవిడ నన్ను ఈ గెటప్ లో చూసిన దగ్గర నుంచి నన్ను కొట్టడం మానేసింది దానికి దెయ్యం పట్టడం కూడా అయిపోయింది ఆ, తినండి, తినండి. బావా రేపు లివర్ ఫ్రై ఎల్లుండి కిడ్నీ ఫ్రై స్పెషల్ గా చేస్తున్నా సార్ మీకోసం బావా ఆ. అందరికి దొరికిపోయానమాట ముగ్గురే ఉన్నారుగా నాకు తెలిస్తే ఊరందరికీ తెలిసినట్టే. అవునవును నువ్వు ఉండే బావా దేవుడు గెటప్ వేస్తే మేము కూడా బతికిపోతాంగా. అవును కదా జై శ్రీరామ్ ఆగండి, నేను అందగాన్ని శివ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఊర్లో వాళ్ళందరూ నువ్వు నాగార్జునలా ఉంటావు అని అనేవాళ్ళు. కాబట్టి నాకు మన్మధుడు వేషం వేయండి. 140 రూపాయలు ఇవ్వు. అంతేనా? నాగార్జున గారు నన్ను క్షమించండి, మీరు కోటీశ్వర్లు మేం కాదు, అందుకే చిల్లర కోసం ఈ తప్పు చేస్తున్నాం. గురుగారు మీరు పూసేయండి అంతే. ఈడికి మన్మధుడికి గట్ట పేసి లోపల తెల్లారిపోద్ది కానీ నేను వస్తాను రేపు. నువ్వు వెళ్ళవే. వీడితో ఒక తలతోనే ఎగలేకపోతున్నాడు, మళ్ళీ 10 తల పెట్టుకున్నాడు. కర్మరా బాబు కర్మ. రావణాసుడు సిబిజెడ్డా? గాజులమ్మా గాజులు. ఏంటి మన ఊరికి ఎంతమంది దేవుళ్ళు వచ్చారు? వీడి పట్టింది దెయ్యాలని పోవాలి, వీడి పట్టింది దెయ్యాలని పోవాలి. వీడాడు బ్రో సూది నువ్వా? ఇంతకీ ఆ చారిగడ ఏం వేషం వేసాడురా? ఆంజనేయుడు. ఆంజనేయుడా? ఆ, ఏంట్రా ఇంతకీ ఊరికి ఏమవుతుందో ఏంటో నాకు అసలు అర్థం అవట్లేదురా.